హాయ్ పూగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ గెట్ అప్. పూగీస్, ఈరోజు ఒక న్యూస్ వినడం జరిగిందనమాట. అదేంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైందనమాట. అదేం లేదు, ఒక ఇంట్లో నగలు దొంగతనం జరిగింది. ఇది ఎక్కడైనా ఉండేది కదని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఉందనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఆమె వచ్చి నా ఇంట్లో నగలు దొంగతనం జరిగిందని చెప్పి కేసు పెడితే ఆ పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. తీరా ఏం జరిగింది తెలుసా? ఆ నగలు ఎవరో కాదు, తన కూతురే కొట్టేసింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసారా, ఇంటి దొంగని ఏస్తుడైనా పట్టుకోలేరంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. తీరా పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ ఎంక్వైరీలో ఏం నిజాలు బయటపడ్డాయి తెలుసా? ఈ అమ్మాయి గత కొన్ని రోజులుగా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో చాట్ చేస్తూ పరిచయం పెంచుకుందనమాట. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో ఇక ఆ అబ్బాయి ఈరోజు నా బర్త్డే ఉంది, నాకు ఒక మంచి గిఫ్ట్ కావాలని కోరుకోవడంతో ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. సో డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ నగలు బీరువాలో పెట్టడం చూసిందనమాట. సో ఎవరు లేని టైంలో ఆ బంగారం మొత్తం తీసుకెళ్ళి ఒక కొట్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో తన బాయ్ ఫ్రెండ్కి కాస్ట్లీ బైక్ గిఫ్ట్గా ఇచ్చింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా! ఈ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటారా? ఆమె బంగారం కొట్టేసినందుకు కాదు, అలాంటి మంచి గర్ల్ ఫ్రెండ్ నాకెందుకు లేదా అని. ఆ విధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పేల మొహం వాడు. ప్రతి మగాడి కోరిక మంచి మంచి గిఫ్ట్ ఇచ్చే గర్ల్ ఫ్రెండ్ దొరకాలని. కానీ అలా చేయడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ అయినా సోషల్ మీడియా ఏదేం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలన్నమాట. మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే దాన్ని వాడుకోవాలి. ఇలా కొత్త కొత్త పరిచయం అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవద్దు, మీరు అసలుకే మోసపోవద్దు.